గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సే గుడ్ ఆఫ్టర్నూన్ టు మీ. చెప్పాలి. ఓకే, వేదిక మీద ఆసీనులైనటువంటి నాతో కలిసి పనిచేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించి ఈ ఆత్మీయ సమ్మేళనంలో భాగస్వాములు చేసి చక్కటి సత్కారాలు అందించినటువంటి మీ 97-98 బ్యాచ్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక అద్భుతమైనటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని మీరు కొనసాగిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కారణం ఏమంటే అక్కడ మాతో కలిసి పనిచేసినటువంటి వారు కూడా మమ్మల్ని కూడా గుర్తు చేశారు. మీరు గుర్తు చేసుకోవడమే కాదు, మేము కూడా గుర్తు చేసుకునేలాగా మీరు అక్కడ చేశారంటే నా హృదయం పులకించింది. అలాగే మీ మధ్యలో దూరమైనటువంటి వారిని కూడా మీరు గుర్తు చేసుకునేటటువంటి ఒక గొప్ప ఒక అనుబంధాన్ని ఇక్కడ మీరు పెట్టారంటే నిజంగా రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలామంది భోజనానికి వెళ్ళారు, మీ పిల్లలు చాలామంది ఆడుకుంటున్నారు, కొద్దిమంది వింటున్నారు. అయినా లైవ్ వెళుతుంది కాబట్టి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. నేను 1995లో ఈ పాఠశాలకి రావడం జరిగింది. ఈ పాఠశాలకి రావడానికి కూడా కారణాలు ఉన్నాయి. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు సడన్గా నేను అప్పుడు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవడం, నాకు ఏది రానటువంటి పరిస్థితుల్లో డిఎస్సి రాయడం, సెలెక్ట్ కావడం. ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళడానికి నేను ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాను, స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ కాలేదు. ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళడానికి నేను ఎట్లా చెప్పను వాళ్ళకి, ఇప్పుడే యూనివర్సిటీ నుంచి ఇట్లా వస్తున్నాను, వాళ్ళకి న్యాయం చేయగలనా అని అంటే ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చారు, లెక్చర్ మెథడ్లో బోధించుకోవడానికి బాగుంటుంది, హై స్కూల్ వెళ్ళిపోండి అన్నారు. అందుకని నేను ఇంత దూరమైన ఆ ఆర్డర్ మార్పించుకోవడం కష్టమైన మార్పు చేయించుకుని నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో కేసినపల్లి రావడం జరిగింది. అప్పుడు నాది ఫస్ట్ చేతక్. ఆ చేతక్ బండి అక్కడ రోడ్డు దగ్గర నుంచి ఈ స్కూల్ దగ్గర రావాలంటే దిగిపోయేది వచ్చేది కాదు. మొదటి రోజు అతి కష్టం మీద ఎలాగోలా అని స్టార్ట్ చేసుకుని గెంటుకుంటూ రావడం జరిగింది. తర్వాత నుంచి కొంతమంది విద్యార్థులు మాస్టర్ ఎప్పుడు వస్తారా అని చూసి ఆ దోహ దగ్గర ఆగి నా బండిని గెంటుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేస్తాను. తర్వాత చాలా పారదర్శకతగా కూడా మేము స్టాఫ్ ఉండేటటువంటి వాళ్ళము. ఎగ్జామినేషన్కి కలెక్ట్ చేసినటువంటి అమౌంట్లో మిగిలినటువంటి డబ్బులతో ఆ తరువాత వెంటనే ఒక ఎర్ర కంకర రోడ్డు వరకు కూడా వేయించుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక విషయాన్ని విన్నాను, కొంచెం బాధేసింది ఆ వయసులోనే. ఇక్కడ ఎగ్జామినేషన్ ఇంత పెద్ద స్కూల్, 1000 మంది పైబడి ఉన్నటువంటి పిల్లలు చదువుతున్నటువంటి స్కూళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ లేని కారణంగా చాలామంది విద్యార్థినులు ముఖ్యంగా ఆడపిల్లల్ని చదువు మానిపించేసేవారు, పొన్నమండ పంపించాలనేటటువంటి మాట నన్ను బాధించింది. అప్పుడు నేను ప్రసాదరావు గారితో, పేరయ్య గారితో, పూజ్యం మహేశ్వర శాస్త్రి గారితో, బల్ల రామారావు గారితో, తులసీదాస్ గారితో అందరితో షేర్ చేసుకోవడం. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ రావాలంటే కరెంట్ ఉండాలి, వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి, టాయిలెట్ ఫెసిలిటీస్ ఉండాలి, తర్వాత కాంపౌండ్ వాల్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అప్పుడు కానీ చేయలేమనేటటువంటి టెక్నికల్ ఇబ్బందులన్నీ కూడా వారు నాతో షేర్ చేసుకోవడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా సాధించాలనేటటువంటి పట్టుదల మనకు ఉండాలి, కానీ ఏదైనా మనం సమకూర్చగలదు. అప్పుడు చక్కగా ఫైల్ని అద్భుతంగా తయారు చేశారు ప్రసాదరావు గారు. ఈజ్ అ వెరీ గుడ్ డ్రాఫ్ట్స్ మ్యాన్. ఐ నెవర్ ఫర్గెట్ ఈజ్ ద డ్రాఫ్టింగ్. నౌ ఐ హ్యావ్ బీన్ ఇంప్రూవ్డ్ మై సెల్ఫ్ యాజ్ అ వెరీ గుడ్ డ్రాఫ్ట్ మ్యాన్. నౌ మై సెల్ఫ్ ఈజ్ ఏ వెరీ గుడ్ పెన్ మ్యాన్. అట్లాగా తయారు చేసి ఇచ్చినటువంటి ఫైల్ని నేను పూజ్యం మహేశ్వర శాస్త్రి గారు ఇద్దరం కలిసి కాకినాడ చేతకేసుకుని అలా తిరిగి మండపేట నుంచి కాకినాడ వెళ్ళి డిఆర్స్లో సబ్మిట్ చేసాం.
అప్పుడు పులి వీరయ్య గారు డిఓ గారు సబ్మిట్ చేసినటువంటి ఫైలు ఫార్వర్డ్ అయిందో లేదో తెలియదు. ఆ ఫార్వర్డ్ అయిందా కమిషనరేట్కి ఎగ్జామినేషన్ సక్సెస్ వెళ్ళిందా లేదా అనేటటువంటిది తెలియదు. అది కంపల్సరీగా వెళ్ళి తెలుసుకోవాలని తెలియదు. నేను కమిషనరేట్కి కూడా ప్రయాణం చేయడం జరిగింది. ప్రయాణం చేసి అక్కడ ఫైల్ నిజంగానే ఫార్వర్డ్ చేశారు. ఆ ఫైల్ ఎప్పుడూరికి అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవ ఏవి సూర్యనారాయణరాజు గారు సహాయం చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఇవన్నీ ఇంకా పరిగణలో తీసుకోవాలి, టెక్నికల్ ఇబ్బందులన్నీ కూడా వెంటనే ఎగ్జామినేషన్ సెంటర్ రావడం అనేటట్టు జరిగింది. మీ ముందు బ్యాచ్ వాళ్ళతోటే పబ్లిక్ ఎగ్జామినేషన్ సెంటర్ మొట్టమొదటిగా ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ తర్వాత రిటైర్ అయిపోయినటువంటి నల్లా కుక్కటేశ్వరరావు గారు అని ఒక మాస్టర్ ఉండేవారు, సెకండరీ గైడ్గా మాకులాగే పనిచేసినటువంటి మాస్టర్. నిరంతరం వచ్చి నన్ను పురుగొలుపుతూ ఉండేవారు. కరెంట్ లేదు, మీటర్ లేకపోయారండి, కరెంట్ బిల్ కట్టలేదు. వైరింగ్ చేస్తుంది కానీ కరెంట్ లేదు. అప్పుడు మీటర్కి ట్రై చేసి మళ్ళీ దీనికి కరెంట్ తీసుకురావడం జరిగింది. మంచినీళ్ళు తాగడానికి మీకు ఉండేది కాదు. ఇప్పటిలాగా వాటర్ బాటిల్ ఫెసిలిటీస్ ఇవి ఉండేవి కాదు, యూరినల్స్ ఉండేవి కాదు. సరే బాయ్స్ అటు ఇటు పోయేవారు, మేము కూడా అటు ఇటు పోయేవాళ్ళం. మరి గర్ల్స్ పరిస్థితి ఏంటంటే ఆలోచన వచ్చేది. నెమ్మదిగా అప్పుడు రోటరీ క్లబ్ వారి సహకారం తీసుకుని మంచినీటి సదుపాయాన్ని ముందుగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక ట్యాంక్ కట్టించి దానిపైన పిల్లర్ వేయించి ట్యాంక్ కట్టించి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం. తర్వాత అప్పుడు మాకున్న పరిచయాలను ఉపయోగించి ముఖ్యంగా గర్ల్స్కి టాయిలెట్స్ని ఇక్కడ ఒక 2 రూముల్ని కూడా అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి వంగా గీత గారిని తీసుకొచ్చి కట్టించి ఓపెనింగ్ కూడా చేయించినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. వాటన్నింటికి ముఖ్యంగా మీరు 8th క్లాసులో ఉన్నప్పుడు నేను హనుమంతరావు గారు వచ్చాం 95లో. నేను సెకండరీ గైడ్ 6th క్లాస్ 7th క్లాస్ డీల్ చేయాలి. కానీ 8th క్లాస్కి అప్పుడప్పుడు వచ్చేవాడిని, మీకు పెద్ద నేను రాలేదు కానీ వచ్చినప్పుడు కొన్ని అంశాలు డిస్కస్ చేస్తూ ఉండేటటువంటి. ఆ 8th క్లాసు అక్కడ పాకలో ఉండేది. ఇంచుమించుగా నాకైతే గుర్తులేదు కానీ 150 మంది పైబడి ఉంటారన్నప్పుడు మొన్న శ్రీధర్ గుర్తు చేస్తున్నాడు 180 మంది సార్ మేము అనేవాడు. ఆ క్లాస్ రూమ్ దగ్గర నడిచి రావటాకే చాలా కష్టం ఉండేది, కాళ్ళు దిగిపోయి. అక్కడ నడిచి వచ్చి ఎప్పుడైనా హనుమంతరావు గారి క్లాస్ టీచరు ఆయన సెలవు పెడితే నేను వచ్చేవాడిని, హాజరయ్యాకే సగం పీరియడ్ అయిపోయేది. అంత పెద్ద క్లాస్ ఉండేది. సో చాలా అద్భుతంగా మిమ్మల్ని విద్యలోనే కాకుండా ఆటపాటల్లో కూడా మీలో ప్రావీణ్యం పెంచాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళము. అలాగే ఇక్కడ ఎక్కడ గిరికిస్ జరిగినా సరే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఏదో ఒకటి కొట్టుకుని వచ్చేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉండేటటువంటి వాళ్ళం. ఈ సందర్భంలో ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా చూస్తూ ఉంటే, పరిశీలిస్తూ ఉంటే అందరూ కూడా బాగా మంచి అభివృద్ధి చెందారు అనేటటువంటిది ఎక్కువ మంది నాకు అనిపిస్తోంది. దానికి కార్లు మీ ఎపీరియన్స్ చూస్తే నాకు ఆ రకమైనటువంటి అభిప్రాయము కలిగింది. ఈ సందర్భంలో ఒక 3 మాటలు మీతో పంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిది హ్యూమిలిటీ, రెండవది హ్యుమానిటీ, మూడవది యాటిట్యూడ్. హ్యూమిలిటీ. వాట్ ఈస్ హ్యూమిలిటీ? హ్యూమిలిటీ ఇస్ అ రెస్పెక్ట్. మీరందరూ కూడా యూ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. అండ్ హ్యూమిలిటీ ఈజ్ లవ్. యూ షుడ్ లవ్ ఈచ్ అదర్. ఆ రకంగా ఆ రెస్పెక్ట్, లవ్ ఎప్పుడైతే కనబడుతుందో, ఏదైతే ఇప్పుడు మీరు ఈ ఆత్మీయ సమ్మేళనానికి సిద్ధపడ్డారో ఈ అనుబంధం అనేటటువంటిది చాలా కాలము, మన జీవిత కాలము కొనసాగేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. నెక్స్ట్ హ్యుమానిటీ. మీ వాళ్ళు చెప్పారు వాట్సాప్ గ్రూప్ గురించి. మీరందరూ కూడా చాలా బాగా ఉన్న స్థితిలో ఉన్నారు కాబట్టి హ్యుమానిటీని కనబరచండి. మీరందరూ కూడా తలో చెయ్య వేసుకుని ఆ గ్రూప్ని అలా కంటిన్యూ చేస్తూ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా పేదవారికి మీ ద్వారాగా సహకారం అందించేటటువంటి ప్రయత్నం, సహాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఆ రకంగా మానవత్వాన్ని కొనసాగించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ పాఠశాలలో చదువుకున్నారు కాబట్టి ఈ పాఠశాలకు కూడా ఎంతో కొంత మానవత
దృక్పథాన్ని మీరు కనబరిచేటటువంటి పని చేస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆ మూడోదిగా యాటిట్యూడ్. వాట్ ఈస్ యాటిట్యూడ్? యాటిట్యూడ్ ఈజ్ ద వే యూ థింక్ అండ్ ఫీల్. మనము ఎలా ఆలోచిస్తామో అలాగే ఫీల్ అవుతాం, అలాగే నడుస్తాం. ఇప్పుడు భారత సమాజాన్ని కూడా మీరు బాగా అధ్యయనం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. సమాజంలో అంతరాల దొంతరలు పెరిగిపోతూ ఉన్నాయి. యూ షుడ్ మెయింటైన్ ది కైండ్నెస్తో ఉండవలసినటువంటి అవసరం ఉంది. అంతరాల దొంతరల్ని పూర్తిగా చెరిపేయలేము, కానీ కొంతవరకు తగ్గించేటటువంటి ఒక మెరుగైనటువంటి ఒక సమాజంగా మీరు రూపొందాలని నేను కోరుతున్నాను. అలాగే సైన్స్ని ఎక్కువగా ప్రమోట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి, మూఢనమ్మకాలను కాకుండా. ఒక మెరుగైనటువంటి సమాజాన్ని తయారు చేయడంలో మీ పాత్ర ఉండేటట్టుగా ఆ దిశగా మీరు అడుగులు ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఎక్కువ సమయం పోగదు. నేను అన్నాను 2 దాటుతుంది అన్నాను, అలాగే 2 దాటేసింది. కాబట్టి ఇంకా మీతో మాట్లాడాలి, పంచుకోవాలి అనేటటువంటి ఉన్నాయి, కానీ తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా చెప్పాలనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత, అంతకు ముందు ఏం లేదు, కానీ వచ్చిన తర్వాత చూసిన తర్వాత. కానీ సమయాభావాన్ని బట్టి నేను ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది మీరు చేసినటువంటి కార్యక్రమం భవిష్యత్తు మీ తర్వాతి తరాల వారికి చాలామందికి ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది. భవిష్యత్ తరాలు కూడా కొనసాగించేటటువంటి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. చాలామంది మీ విద్యార్థులు, మీ జూనియర్స్, కొంతమంది నాకు ఎక్కువ మంది నరేంద్ర రాజు, ధర్మారావు, కొంతమంది నాకు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాను. సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయ్యి నాకు కామెంట్స్ ఏం చేస్తున్నారంటే, సార్ మీరు తరగతి గదిలో పాఠ్యాంశాలు బోధించారు, సోషల్ మీడియా ద్వారాగా జీవితాంశాలు బోధిస్తున్నారు, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం సార్ అని కామెంట్ చేస్తున్నారు. చాలా సంతోషం. సోషల్ మీడియాలో మంచి ఆర్టికల్స్ నేను రాస్తూ ఉంటాను. నల్లి విశ్వనాథ్ ఫేస్బుక్ అండ్ నల్లి విశ్వనాథ్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది మీరు కూడా నాతో ఫాలో అవ్వాలని, ఒక మంచి సమాజాన్ని నిర్మించడంలో నాతో భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి సందేశాన్ని మాకు ఇచ్చారు.